ఆ ఇద్దరు స్నేహితులు ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు. చిన్ననాటి నుంచి ఒకే స్కూల్, హాస్టల్, ఇద్దరు క్లాస్మేట్స్ కూడా. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రాణ స్నేహితులు. స్కూల్లో, హాస్టల్లో ఎక్కడ చూసినా వీళ్లే. చివరకు చావులోనూ వీరి స్నేహం వీగిపోలేదు. ఏం కష్టం వచ్చిందో ఆ చిన్నారులకు తెలియదు, కానీ స్నేహితులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏం జరిగింది? ఎందుకలా చేశారు? అలా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? అసలు జరిగిన విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏదో చిన్న గొడవ కారణంగా మనస్తాపానికి గురైన ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సంచలనం రేపింది. అంతేకాదు, చనిపోయే ముందు వాళ్ళిద్దరూ కలిసి రాసిన లెటర్లో చావుకు కారణాలు వివరించడం కూడా అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటన హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులను కూడా కలవరానికి గురిచేస్తోంది. హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన ఇద్దరు బాలికలు భువనగిరిలోని రెడ్డివాడ బాలికల ఉన్నత పాఠశాలలో హాస్టల్లో ఉంటూ 10వ తరగతి చదువుతున్నారు. ఎప్పట్లాగే శనివారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు సాయంత్రం తిరిగి హాస్టల్కు వచ్చారు. ఇద్దరూ హాస్టల్లో నిర్వహించే ట్యూషన్కు వెళ్లలేదు. ట్యూషన్ టీచర్ పిలవగా రాత్రి భోజనం చేసి వస్తామని చెప్పి హాస్టల్ గదిలోనే ఉండిపోయారు. రాత్రి భోజన సమయం వరకు కూడా వాళ్లు ట్యూషన్కి రాకపోవడంతో ఓ విద్యార్థిని హాస్టల్ గదికి వెళ్లి చూడగా ఇద్దరు విద్యార్థినులు అప్పటికే 2 ఫ్యాన్లకు ఉరివేసుకుని ఉన్నారు. వెంటనే 108 అంబులెన్స్ కు కాల్ చేసి ఇద్దరిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే వారు మృతి చెందినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి బాలికలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న గదిలో నుంచి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో పేర్కొన్న అంశాలను చదివి పోలీసులే ఆశ్చర్యపోయారు. మేము వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి. మేము తప్పు చేయకపోయినా అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని మా శైలజ మేడం తప్ప ఎవ్వరూ నమ్మలేదు. మా బాధ ఎవ్వరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం. మా ఇద్దరిని ఒకే చోట సమాధి చేయండి అంటూ సూసైడ్ నోట్లో రాశారు. ఈ సూసైడ్ నోట్ను చూసిన విద్యార్థుల తల్లిదండ్రుల గుండెలు పగిలేలా రోధించారు. అయ్యో చిట్టి తల్లి, మీకు ఏం కష్టం వచ్చిందిరా? ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? సమస్య వచ్చిందని కనీసం మీ తల్లిదండ్రులకైనా చెప్పాలనిపించలేదా తల్లి? ఎందుకు మాకు ఇంత కడుపు కోత మిగిల్చారు అంటూ ఆ ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు ఏడ్చిన తీరు అక్కడున్న వాళ్లని కంటతడి పెట్టించింది. హాస్టల్ వార్డెన్ శైలజను, ట్యూషన్ టీచర్లను భువనగిరి టౌన్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, ఎస్ఐ నాగరాజు, డిఓ నారాయణరెడ్డి విచారిస్తున్నారు. హాస్టల్లో విద్యార్థుల మధ్య గొడవ కారణంగా ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని డిఓ చెప్తున్నారు. ఈ బాలికలు తమను అవమానించారని, చేయి చేసుకున్నారంటూ 4 విద్యార్థులు స్కూల్ టీచర్లకు చెప్పడంతో శనివారం వాళ్లకి కౌన్సిలింగ్ ఇచ్చారు. తమపై వచ్చిన కంప్లైంట్ను అవమానకరంగా భావించిన ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ తమ పిల్లల్ని సిబ్బందే అంతమొందించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో హాస్టల్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కుటుంబ సభ్యుల్ని సముదాయించారు. హాస్టల్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. చదువుకునే విద్యార్థులు ఒక్కసారి ఆలోచించండి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. ఏ సమస్య ఉన్నా కానీ తల్లిదండ్రులకు, టీచర్లకు చెప్పి పరిష్కరించుకోండి. కానీ మీరే నిర్ణయం తీసుకుని ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకండి.